అయితే కోట వినుత వద్ద డ్రైవర్ హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. హత్యకు ముందు రాయుడు మాట్లాడిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినుత డ్రైవర్ హత్య కేసు కొత్త మలుపు తీసుకునింది. డ్రైవర్ రాయుడు చనిపోక ముందు మాట్లాడిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. తన సెల్ఫీ వీడియోలో పూర్తిగా బొజ్జల సుధీర్ రెడ్డి ప్రమేయంతోనే, ఆయన అనుచరుల ప్రోద్బలంతోనే తాను కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పి కూడా తన సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే 2023 నుంచి బొజ్జల సుధీర్ రెడ్డితో తనకు అనుబంధం ఉందని, టచ్లో ఉన్నానని చెప్పి కూడా తన సెల్ఫీ వీడియో ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే ఈ జనసేనలో ఉన్న కొట్టే సాయి ప్రసాద్, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి, సుదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురు ద్వారా తాను బొజ్జల సుధీర్ రెడ్డికి పరిచయమైనట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే రాజకీయంగా కోట వినుత దంపతులను ఎదుర్కోవడం కోసం వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా తనకు తెలియజేయాలని చెప్పి కూడా సుధీర్ రెడ్డి రాయుడిని ఒత్తిడి చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే తనకు అడిగిన సమాచారాన్ని ఇస్తే తాను అడిగినంత కోరినంత డబ్బు ఇస్తానని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగినట్లు కూడా సెల్ఫీ వీడియోలో రాయుడు చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క సెల్ఫీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. అంటే జూలై 7వ తేదీ అతను హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత 13వ తేదీన చెన్నైలోని C37 హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక కాలువలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ హత్యకు కారకులైన ఎవరైతే కోట వినుత దంపతులు ఉన్నారో వారితో పాటు మరో ముగ్గురు, మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కు కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత నెల రోజుల తర్వాత కోట వినుత కూడా బెయిల్ రావడం జరిగింది. అయితే బెయిల్ వచ్చినప్పటికీ ఆమె ప్రతిరోజు స్టేషన్లో వచ్చి సంతకం పెట్టాలని చెప్పి నిబంధనను కూడా అక్కడ పోలీసులు చెప్పడంతో ఆమె అక్కడే ఉండడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో మిగిలిన ముగ్గురితో పాటు భర్త కూడా, అంటే మొత్తం నలుగురు కూడా ఈ యొక్క రిమాండ్ నుంచి బెయిల్ పైన విడుదలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 5గురు కూడా రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళకూడదనే నిబంధన కూడా బెయిల్లో పొందుపరచడం జరిగింది. అందువల్ల వాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారని కూడా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ కొట్టే సాయి ఉన్నారో, సాయి ప్రసాద్, అతనికి ఇటీవల కాళహస్త్రి బోర్డు చైర్మన్గా కూడా నియమిస్తూ కూటమి ప్రభుత్వం అతను అంటే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన కోట వినుత ఒక లేఖను కూడా పవన్ కళ్యాణ్ కూడా రాయడం జరిగింది. తాను పూర్తిగా మోసపోయానని, తనను చాలా ఇబ్బందికి గురి చేసిన వారికి ఈ యొక్క పదవులు కట్టబెట్టడం సరైంది కాదని, మహిళగా తాను చాలా ఇబ్బందులకు గురైనానని చెప్పి కూడా ఆమె తన ఆవేదనను కూడా ఓ లేఖ రూపంలో కూడా పవన్ కళ్యాణ్కి రాసుకోవడం కూడా జరిగింది. అయితే తనను కాదని కొట్టే సాయి ప్రసాద్కు ఈ పదవిని కట్టబెట్టడం వల్ల తీవ్ర ఆందోళనకు గురైన ఈ యొక్క కోట వినుత యొక్క ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క రాయుడు యొక్క సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఆ యొక్క కోట వినుత దంపతులను అంతం చేయాలని చెప్పి కూడా పదే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పడంతోనే తాను 2 ప్రయారాలు కూడా ఈ యొక్క కారు యాక్సిడెంట్ ప్లాన్ కూడా ప్లే చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ యొక్క సెల్ఫీ వీడియోలో రాయుడు కూడా చెప్పడం జరిగింది. అంటే తనకు డబ్బు ఆశ చూపించి తనను ఈ యొక్క ఇబ్బందులకు గురి చేశారని చెప్పి, తాను చేయలేనని చెప్తే కూడా తనను బెదిరించి తనను లొంగ తీసుకునే ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఈ యొక్క సెల్ఫీ వీడియోలో రాయుడు కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా ఏపీకి సంబంధించిన ఈ వ్యవహారం పైన, అంటే చెన్నైకి సంబంధించిన పోలీసులు ఈ కేసును డీల్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అంటే ఏపీలోని ఈ పోలీసులు పకడ్బందీగా ఈ కేసును టేకప్ చేయలేని పరిస్థితి ఉన్నట్టు వాదనలు కూడా వినిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళు ఈ కేసుని డీల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రమేయం ఉండదని చెప్పే అభిప్రాయం కూడా బాగా వినపడుతుంది. అంటే పూర్తిగా ఎవరైతే ఈ బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి ఉన్నారో వాళ్ళ ముగ్గురితో పాటు బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా ఈ యొక్క వివాదంలో ఉన్నట్లుగా కూడా ఈ రాయుడు చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా ఈ యొక్క సుధీర్ రెడ్డి శాండ్ కానీ అలాగే ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆయన పైన సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ఈ యొక్క వ్యవహారంలో బొజ్జల సుధీర్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క కూటమికి సంబంధించి ఈ యొక్క వ్యవహారం పైన కూడా అటు పబ్లిక్లోనూ అటు పార్టీలోనూ కొంత చర్చ అయితే పెద్ద స్థాయిలోనే జరుగుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క జనసేన పార్టీలోని పవన్ కళ్యాణ్కు
అధ్యక్షునికి తన బాధను చెప్పాలని చెప్పి కూడా ఆమె గత 3 రోజులుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే కోటా వినిత తెలుస్తుంది. అంటే పూర్తిగా తన బాధను ప్రపంచానికి తెలియచేయాలా, తనకు జరిగిన అన్యాయం పైన అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఆమె మీడియా ముందుకు రాబోతున్నట్లు కూడా సమాచారం.